హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. అల్లు అర్జున్ గారి కొత్త లుక్ పోస్టర్ చూసుకున్నట్టయితే అట్లీ గారి డైరెక్షన్లో రాక పోస్టర్ లుక్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మిక్స్డ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి. కొంతమంది దీని గురించి చాలా డిస్కషన్స్ కూడా చేస్తున్నారు. ఈ మిక్స్డ్ రివ్యూస్ అలాగే డిస్కషన్ అయితే చాలా ఎక్కువ జరుగుతుంది. చూసారా సార్? ఎలా అనిపించింది మీకు? అంటే ఒకటి, అల్లు అర్జున్ మీద బాధ్యత ఉంది. బాధ్యత అంటే ఆయన పాన్ ఇండియా హీరో, ఇప్పుడు లోకల్ మార్కెట్ హీరో కాదు. కాబట్టి పాన్ ఇండియా సినిమా అనగానే దాని మీద హెవీ బడ్జెట్ ఉంటుంది. ఆ హెవీ బడ్జెట్కి రిటర్న్స్ ఆశిస్తారు. లాభాలు రావాలి, పెట్టిన ప్రతి రూపాయికి లాభం రావాలి. లాభం రావాలంటే థియేటర్కి ప్రేక్షకులు రావాలి, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే ఒక ప్రపంచంలోకి వాళ్ళని తీసుకెళ్ళాలి. బయటికి వెళ్ళి వాళ్ళు అద్భుతం అనే మాట అనాలి. పర్వాలేదు ఓ మోస్తరుగా ఉంది అంటే కుదరదు. ఒక మోస్తరుగా ఉందంటే 4 రోజులాగి ఓటీటీలో చూద్దాంలే అనుకుంటారు జనాలు. అందుకని అద్భుతం, ఇలాంటి సినిమా థియేటర్లోనే చూడాలి అని బయటకు వచ్చిన ప్రేక్షకుడు చెబితే ఇంకొకటి మూవ్ అవుతాడు థియేటర్కి. కాబట్టి ఆ తరహా సబ్జెక్టుల కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో అట్లీ చెప్పినటువంటి ఒక కాన్సెప్ట్ ఏదో ఆయనకు నచ్చింది. ఈ సినిమా మొదలైంది. ఈ సినిమా పేరు రాక అని బయటకు రివీల్ చేశారు. ఆ రివీల్ చేయడంతో పాటు రాక అంటే మీనింగ్ ఏంటి సార్? ఇక్కడ వస్తున్నట్ట మీనింగ్ ఏంటి? రాక కాదు, రాక అంటే రావడం. రాక రాక అంటే పౌర్ణమి అని అర్థం ఉంది. ఓకే. రాక సుధాకరుడు అంటే పౌర్ణమి నాటి చంద్రుడు అని. అలా రాక అంటే వెన్నెల లేకపోతే పౌర్ణమి అనేటువంటి అర్థం ఉంది మనకి. ఓకే. అయితే ఈ రాక అనే పేరు విలన్కి పెట్టిన చరిత్ర ఒకటి ఉంది మనకి. శక్తి అనే సినిమాలో విలన్ క్యారెక్టర్ పేరు రాక. అతను కూడా గుండులోనే ఉంటాడు. అయితే ఇక్కడ అల్లు అర్జున్ కూడా గుండుతోనే కనిపించాడు. అతను లుక్ కొంత రివీల్ చేశారు. ఆ రివీల్ చేసిన దానిలో గుండుతో ఉంటాడు. దాన్ని కవర్ చేసుకుంటూ చెయ్యి ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాడు. అదొక డిఫరెన్స్. అయితే పక్కన తోడేలుగా మారిన మనిషి చెయ్యి లాగా కనిపిస్తున్నటువంటి ఒక హ్యాండ్, గోళ్ళు అవి మెల్కలు తిరిగిపోయి ఉన్నటువంటి ఇంకొక బొమ్మను కూడా మనకి చూపించారు వాడు. అంటే ఒకవేళ అలాంటి గెటప్లో కనిపిస్తున్నాడా అనేది, ఇలాంటి డిఫరెంట్ గెటప్స్లో కనిపించటం, ఒక విచిత్రమైన ఆహార్యంతో కనిపించటం అనగానే మనకి విక్రమ్ గుర్తొస్తాడు. అవును, మన మూవీ ఐ మూవీ ఎంత డిఫరెంట్గా ఉంటుంది. అవును, ఐ మూవీ కావచ్చు, లేకపోతే అపరిచితుడు కావచ్చు, మల్లన్న అనే సినిమా కావచ్చు. అతను విచిత్రమైన గెటప్పుల్లో కనిపించటం అంటే తన్ని తాను అలా మౌల్డ్ చేసేసుకుని కనిపించేవాడు. యూనిక్నెస్ అనేది ఉండే. ఆ యూనిక్నెస్, రైట్. అయితే కేవలం ఆ యూనిక్నెస్తోనే సినిమాలు నడవు. ఇప్పుడు ఈయన అందులో ఆ తోడేలుగా ఆ గెటప్లో కనిపిస్తే కనిపించి ఉండొచ్చు. కానీ ఈ కనిపించటం అనేది ఒక్కటే, అది హీరో గారి కష్టం. అంటే ఆ గెటప్లోకి ఇమడటం అనేది, అందుకోసం హీరో చాలా యుద్ధం చేయాల్సి వస్తుంది. కానీ ఆ గెటప్పులే సినిమాలను ఆడించవు. రైట్. ఆ గెటప్ వేయటానికి ఒక అంటే కథలో ఒక నేపథ్యం తీసుకుంటారు. ఆ తీసుకున్న అంశం అంతే బలంగా ఉండాలి. ఉండి జనాలు దాంతో ఎగ్జైట్ అవ్వాలి. ఆ చెప్పిన ఆర్గ్యుమెంట్తో ఎగ్జైట్ ఫీల్ అయినప్పుడు మాత్రమే బయటకు వెళ్ళి సినిమా అద్భుతం అంటారు. అవును, మరి జనాలు యాక్సెప్ట్ చేస్తారా సార్ ఈ కనుక మూవీ ఎలా ఉండబోతుంది అంటే? పోస్టర్ చూసి మనం డిసైడ్ చేయలేము ఆఫ్ కోర్స్, బట్ మన తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారంటారా ఇటువంటి గుడ్ కాన్సెప్ట్స్ని? లేదు చేస్తారు. అంటే తెలుగు ప్రేక్షకుల కోసం మాత్రమే తీసిన సినిమా కాదు అది. అది తమిళ ప్రేక్షకులు, పాన్ ఇండియా మూవీ, హిందీ ప్రేక్షకులు, మలయాళ ప్రేక్షకులు అందరూ చూడాలి. 8 భాషల్లో జనం ఆ సినిమా చూడాలి. అంటే ప్రతి ఒక్కరికి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఇలాంటి వండర్స్ చేయాల్సి ఉంటుంది. ఆ వండర్స్ చేయటం కోసమే ఈ గెటప్లో కనిపిస్తున్నాడు ఆయన. కానీ ఆ గెటప్ కనిపించడం వెనకాల నేపథ్యం ఉండాలి, ఒక ప్రాపర్ రీజన్ ఉండాలి. ఆ రీజన్ జనాలకి కనెక్ట్ అవ్వాలి, వాళ్ళని ఎగ్జైట్మెంట్లోకి తీసుకెళ్ళాలి. ఏం చెప్పాడ్రా అనే మాట రావాలి. అది డైరెక్టర్ గారి కష్టం.
కథకుడి కష్టం. ఇప్పుడు కథకులే డైరెక్టర్లు కాబట్టి అట్లీ కష్టం. కాబట్టి అట్లీ చెప్పినటువంటి కథకి ఆయన కనెక్ట్ అయ్యాడు అల్లు అర్జున్. అయిన తర్వాత వీళ్ళు వరల్డ్లో ది బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలన్నిటికీ తిరిగారు. తిరిగి మా కథకి ఇలా కావాలి, మీరు మాకు ఆ లెవెల్ కంటెంట్ ఇవ్వగలరా అని చెప్పి వీళ్ళు ఇద్దరూ వెళ్ళి మాట్లాడి ఫైనల్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ షూట్ మొదలైంది. కనుక సినిమా రిలీజ్కి ఇంకా టైం ఉంది, ఇంకా 1 year టైం ఉంది సినిమా రిలీజ్కి. ఇంకా షూటింగ్ స్కెడ్యూల్ కూడా అవ్వలేదు కదా సార్, ఇంకా లేదు. ఇంకా ఉన్నాయి కదా. ఇంకా ఉంది, చాలా పని ఉంది ఈ సినిమాకు సంబంధించి. రిలీజ్ కూడా టైం ఉంది. అయినప్పటికీ వీళ్ళు ఒక రకంగా ప్రమోషన్ ఇప్పటి నుంచే మొదలు పెట్టేశారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ 2027. అయితే 2027లో రాబోతున్నాయి ఇట్లాంటి బెస్ట్ మూవీస్. అంటే మనకి పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు ఈ కష్టం లేదు. పుష్ప 1 అది హిందీ బెల్ట్లో విపరీతంగా కలెక్ట్ చేసింది. ఎస్ ఎస్ ఎస్. కరెక్ట్ చేసిన తర్వాత రెస్పాన్సిబిలిటీ పెరిగింది వీళ్ళకి. అవును. పెరిగి పుష్ప 2కి 3 years టైం తీసుకున్నారు. టైం తీసుకుని ప్రాపర్గా సినిమా తీసి ప్రజల ముందుకు తీసుకెళ్లారు. దాంతోపాటు ప్రమోషనల్ యాక్టివిటీ కూడా చాలా అద్భుతంగా చేశారు. ప్రతి భాషలోనూ సినిమాని పుష్ చేశారు. ఆ పుష్ చేయటం వలన ఆ సినిమా ఆ స్థాయి రిజల్ట్ రాబట్టింది. అవును, రైట్. 1800 కోట్లు కలెక్ట్ చేయగలిగింది. ఇప్పుడు వీళ్ళ ముందు టార్గెట్ ఫిక్స్ అయింది ఒక సినిమా, దురంధర్ ఫిక్స్ అయింది. ఇప్పుడు ఆ దురంధర్ని క్రాస్ Beat చేసి చేస్తుందా లేదా? వెళ్ళాలి. ఇప్పుడు ఈ దురంధర్ని ఈలోపే ఎవరైనా బీట్ చేస్తే వాళ్ళని బీట్ చేయాల్సిన కొత్త బాధ్యత వస్తుంది అల్లు అర్జున్కి. అవును. సో అలా ఆ కష్టాన్ని తీసుకోవాలంటే కంటెంట్ బలంగా ఉండాలి. ఈ కంటెంట్ బలంగా ఉండటం అనే దాని మీద అట్లీ ఏం కసరత్తు చేశాడు అనే దాని మీద ఆ సినిమా భవిష్యత్తు ఆధారపడుతుంది.